హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఆ, ఈ వీడియోలో తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, స్ట్రింగ్స్ కాన్సెప్ట్. ప్రతి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ లో ఈ స్ట్రింగ్స్ కాన్సెప్ట్ కి సంబంధించింది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. సో కాబట్టి ఈ స్ట్రింగ్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఈ రోజు విత్ ఎగ్జాంపుల్స్ తో వెరీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తో మనం స్ట్రింగ్ కాన్సెప్ట్స్ ని జావాలో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలో అన్నది చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జావాలో అని కాదు, సో జనరల్ గా స్ట్రింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్. సో ఇట్ ఈస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్. స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఈ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్డ్ టెక్స్ట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్డ్ టెక్స్ట్. ఓకే, మనం స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ అన్నమాట. ఓకే, స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ జావా ప్రోగ్రామింగ్ లో. సో ఈ స్ట్రింగ్ క్లాస్ అనేది ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ నేచర్ అంటే మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ గురించి తర్వాత చూద్దాం. ప్రజెంట్ ఇమ్యూటబుల్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో దీని మీనింగ్ ఏంటంటే మనం ఒక్కసారి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసిన తర్వాత, ఓకే, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసిన తర్వాత స్ట్రింగ్ క్లాస్ లో, ఓకే, ఆ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ని ఒకసారి మాత్రమే క్రియేట్ చేయగలుగుతాం. సో క్రియేట్ చేసిన స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ని మళ్ళీ చేంజ్ చేయలేం. సో దీని మీనింగ్ ఏంటి నేను క్లియర్ గా రాస్తున్నాను చూడండి. once a string object is created, it cannot change it. Okay, it cannot be changed. సో ద నెక్స్ట్ పాయింట్ ఏంటి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఎందుకు మేజర్ గా ఇమ్యూటబుల్ నేచర్ వల్ల యూజెస్ ఏంటి అని అంటే మనము సెక్యూరిటీని పెంచవచ్చు. సెక్యూరిటీ విషయంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సింక్రోనైజేషన్. సో నెక్స్ట్ మనము చెప్పుకునే కాన్సెప్ట్ సింక్రోనైజేషన్ ఇవన్నీ కవర్ అవుతాయి, డోంట్ వరీ. అండ్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కూడా మనము స్ట్రింగ్స్ ని యూజ్ చేయొచ్చు. సో ఇమ్యూటబుల్ నేచర్ వల్ల ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. సో ఎవరైనా మిమ్మల్ని ఇమ్యూటబుల్ నేచర్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని అడిగితే ఖచ్చితంగా ఈ పాయింట్ రైజ్ చేయండి. సెక్యూరిటీ అండ్ సింక్రోనైజేషన్ అండ్ పెర్ఫార్మెన్స్. సో మెయిన్ గా ఈ 3 అనేవి అడ్వాంటేజెస్ అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ మనం ఎలా క్రియేట్ చేస్తాం, క్రియేట్ స్ట్రింగ్స్. సో ఏ విధంగా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. ఓకేనా? మనము డేటా టైప్స్ లో క్యార్ అని సిహెచ్ తోటి డిక్లేర్ చేసి ఏజ్ ఈక్వల్ టు సింగిల్ క్యారెక్టర్ లో మనం ఒక క్యారెక్టర్ ని డినోట్ చేసాం. సో దీన్ని మనం క్యారెక్టర్ అన్నాం. బట్ స్ట్రింగ్ వచ్చేటప్పటికి డబుల్ కోట్స్ ఉంటుంది అన్నమాట. సో మనం ఒక స్ట్రింగ్ ని క్రియేట్ చేయాలంటే మల్టిపుల్ వేస్ ఉంటాయి. సో ఆ వేస్ ఏంటంటే ఫస్ట్ ది యూజింగ్ స్ట్రింగ్ లిటరల్స్. ఓకే, యూజింగ్ స్ట్రింగ్ లిటరల్స్. సో ఈ స్ట్రింగ్ లిటరల్స్ ని యూజ్ చేసి అలా చేయొచ్చు. సో ఫస్ట్ స్ట్రింగ్, ఓకే, నేను స్ట్రింగ్ 1 అని ఇచ్చుకున్నాను. str1 ఈజ్ ఈక్వల్ టు హలో వరల్డ్. ఓకే, హలో వరల్డ్. ఇక్కడ మీరు గమనించినట్టయితే డబల్ కోట్స్ లో ఇచ్చాను. నా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నదో నేను దాన్ని డబల్ కోట్స్ లో ఇచ్చాను. దాని అర్థం ఏంటి, ఇది ఒక స్ట్రింగ్ అని. సో ఎప్పుడైతే మన స్ట్రింగ్ లెటర్ అనేది క్రియేట్ అయిందో జేవిఎం చెక్ చేసుకుంటది. సో ఆ స్ట్రింగ్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా స్ట్రింగ్ కోడ్ లో అని. సో ఒకవేళ ఈ స్ట్రింగ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి లేకపోతే, సో స్ట్రింగ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి లేకపోతే ఒక కొత్త స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ యాడ్ అయ్యి ఉంటే లేకపోతే క్రియేట్ అయ్యి ఉంటే జస్ట్ ఈ వాల్యూ తీసుకెళ్లి ఆ రెఫరెన్స్ కి, ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి అటాచ్ చేస్తుంది. ఓకే, ఎగ్జిస్టింగ్ స్ట్రింగ్ కి మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఓకే, సో స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది నేను ఏం చెప్పాను. ఇక్కడ కూడా నేను మెన్షన్ చేస్తాను.
సో అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో వెన్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో వెన్, ఎప్పుడైతే ఒక స్ట్రింగ్ ని, అండ్ స్ట్రింగ్ లిటరల్ ఈజ్ క్రియేటెడ్, ఓకే, ఎప్పుడైతే మనం ఎప్పుడైతే ఒక స్ట్రింగ్ లిటరల్ క్రియేట్ చేయబడుతుందో, సో అప్పుడు జేవిఎం, ద జేవిఎం చెక్స్ ఇఫ్ దట్ స్ట్రింగ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటే, ఎక్కడ, ఇన్ ది స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్. సో ఈ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అనే కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. సో నేను డెఫినెట్ గా ఈ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ దిస్ వన్. ఓకే, స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటే, ఓకే, ఇఫ్ డస్ ద రిఫరెన్స్ టు ది ఎగ్జిస్టింగ్ స్ట్రింగ్ ఈజ్ రిటర్న్. అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న రెఫరెన్స్, ద రెఫరెన్స్ ఏదైతే ఉందో, ద రెఫరెన్స్ టు ది ఎగ్జిస్టింగ్ స్ట్రింగ్ ఈజ్ రిటర్న్. ఓకే, సో ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో, సో ఆబ్జెక్ట్ కి, ఆల్రెడీ క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ కి ఈ రిఫరెన్స్ ని తీసుకెళ్లి అటాచ్ చేసేస్తుంది. ఓకే, సో దట్స్ ఇట్. సో నెక్స్ట్, ఒకవేళ అవైలబుల్ గా లేకపోతే, does not a new string object is created in the string constant pool. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే ఒక స్ట్రింగ్ లిటరల్ అనేది క్రియేట్ అయ్యిందో, అప్పుడు జేవిఎం చెక్ చేసుకుంటది. ఏం చెక్ చేసుకుంటది? ఆ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ లో ఆ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయి ఉందా లేదా అని. ఇఫ్ ఇన్ కేస్ ఆ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వలేదు అనుకుందాం, సో అప్పుడు ఏం చేస్తుంది? సో ఏదైతే కొత్తగా స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది, క్రియేట్ చేసేసి ఉంటే, సో జస్ట్ ఆ వాల్యూని ఆ రెఫరెన్స్ కి అటాచ్ చేస్తుంది. ఓకే, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్, న్యూ కీవర్డ్ ని యూజ్ చేసి కూడా మనం సెకండ్ పాయింట్, యూజింగ్, ఓకే సారీ, యూజింగ్ న్యూ కీవర్డ్ ని యూజ్ చేసి కూడా మనం స్ట్రింగ్ ని క్రియేట్ చేయొచ్చు. సో సింపుల్ గా స్ట్రింగ్ తీసుకుని str2 తీసుకుంటున్నాను ఇక్కడ, న్యూ స్ట్రింగ్. ఓకే, ఈ స్ట్రింగ్ లో మనం పాస్ చేయొచ్చు హలో వరల్డ్. ఓకే, క్లోజ్. సో ఇక్కడ ఏంటి, ఎక్స్ప్లిసిట్ గా మనం ఇక్కడ స్ట్రింగ్ ని క్రియేట్ చేసాం, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం బై యూజింగ్ న్యూ కీవర్డ్. సో మనం ఎప్పుడైతే న్యూ కీవర్డ్ ని యూజ్ చేసామో, ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడం కదా న్యూ కీవర్డ్ తో చేయడం అంటే, సో ఎప్పుడైతే మనం స్ట్రింగ్ ని ఈ ప్లేస్ లో యూజ్ చేసామో, హీప్ మెమరీలో ఆ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గమనించాలి. మీరు డిఫరెంట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ అనేది ఆల్రెడీ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ లో ఉన్నా సరే, హీప్ మెమరీలో ఇంకొక ఆబ్జెక్ట్, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవడం అయితే జరుగుతుంది. సో ఆ పాయింట్ కూడా రాస్తారు. సో దిస్ explicitly creates a new string object in the heap memory. Okay, so even if the same string exists in the string constant pool. సో ఆల్రెడీ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ లో ఈ స్ట్రింగ్ ఎగ్జిస్ట్ అయి ఉన్నా సరే, మనం న్యూ కీవర్డ్ యూజ్ చేసినట్టయితే అది హీప్ మెమరీలో ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. రైట్, సో నెక్స్ట్ వన్ వచ్చేసి కొన్ని మెథడ్స్ చూద్దాం. సో ఈ రెండు మెథడ్స్ అన్నమాట. సో ఈ రెండు ప్రాసెస్ ని యూజ్ చేసి మనం స్ట్రింగ్ ని క్రియేట్ చేద్దాం, స్ట్రింగ్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, సో ఫస్ట్ ఏంటి, యూజింగ్ స్ట్రింగ్ లిటరల్.
సో దీని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఎప్పుడైతే మీరు ఒక స్ట్రింగ్ లిటరల్ ని క్రియేట్ చేసినట్టయితే జేవిఎం చెక్ చేసుకుంటది. ఏం చెక్ చేసుకుంటది? ఆల్రెడీ ఆ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ లో ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటే జస్ట్ మనకి ఆ రెఫరెన్స్ ని కానీ లేదా ఆ వాల్యూని కానీ ఆ ఆబ్జెక్ట్ కి అటాచ్ చేస్తుంది. ఒకవేళ ఎగ్జిస్ట్ అయ్యి లేకపోతే కొత్త స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ని స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ లో క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే యూజింగ్ న్యూ కీవర్డ్. సో న్యూ కీవర్డ్ యూజ్ చేసి మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం కదా, న్యూ కీవర్డ్ యూజ్ చేసి అదే విధంగా ఇక్కడ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. సో ఎప్పుడైతే మీరు న్యూ కీవర్డ్ యూజ్ చేసి ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినట్టయితే ఆ ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? హీప్ మెమరీలో క్రియేట్ అవుతుంది. దానికి స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ కి ఎటువంటి సంబంధం లేదు. మీరు ఆల్రెడీ ఆ స్ట్రింగ్ మీకు ఎగ్జిస్ట్ అయి ఉన్న స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ లో కొత్తది ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేది హీప్ మెమరీలో క్రియేట్ అవుతుంది ఎప్పుడు న్యూ కీవర్డ్ ని యూజ్ చేసినాం. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి నేను చెప్పింది? స్ట్రింగ్ str1 is equal to, సో స్ట్రింగ్ లిటరల్ కదా, హలో వరల్డ్. ఓకే, సో నెక్స్ట్ సో న్యూ కీవర్డ్ యూస్ చేసి స్ట్రింగ్ str2 is equal to న్యూ స్ట్రింగ్ సేమ్ స్ట్రింగ్. ఓకే, సో నేను ఇప్పుడు ప్రింట్ చేస్తా. ఓకే, str1 అండ్ సేమ్ ఇది కాపీ పేస్ట్ చేసి str2. సో దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేస్తా. సో ఎగ్జిక్యూషన్ చేస్తే నాకు హలో వరల్డ్ ప్రింట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి? సో మీరు 2 స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేశారు. సో ఇది స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ లో క్రియేట్ అవుతుంది. స్ట్రింగ్ ఆబ్జెక్ట్ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ లో క్రియేట్ అవుతుంది. ఇది హీప్ ఏరియాలో క్రియేట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. బాగా అర్థం చేసుకోండి. స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు సో ఏ విధంగా వాల్యూ అటాచ్ అవుతుంది, దాని మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది క్లియర్ గా చూద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే కొన్ని మెథడ్స్ చూద్దాం. స్ట్రింగ్ మెథడ్స్ ఇంపార్టెంట్. స్ట్రింగ్ మెథడ్స్ చూద్దాం. సో ఈ స్ట్రింగ్ మెథడ్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి లెంత్ మెథడ్. సో ఈ లెంత్ మెథడ్ దేనికి యూజ్ అవుతుంది? జనరల్ గా ఇచ్చిన స్ట్రింగ్ ఎంత లెంత్ లో ఉంది అనేది. ఓకేనా? సో కౌంట్ చేస్తుంది అనమాట. సింపుల్ గా 5 ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. యూజింగ్ స్ట్రింగ్ లిటరల్ చేశాను కదా, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ తీసుకుని నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు లెంత్ అంటే ఏంటి? నాకు నెంబర్స్ లో వస్తుంది కాబట్టి నేను దాన్ని ఇంటీజర్ లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నాకు ఒక వేరియబుల్ కావాలి ఖచ్చితంగా. సో దానికి ఒక నేమ్ పెట్టుకున్నాను, లెంత్. సో ఇప్పుడు ఏం చేయాలి? స్ట్రింగ్ ఎక్కడ స్టోర్ అయ్యింది? ఈ str1 లో స్టోర్ అయ్యింది. సో నేను ఇప్పుడు str1 అని కాల్ చేసి సో డాట్ పెట్టి లెంత్ అనే మెథడ్ కాల్ చేస్తే ఈజీగా మనము ఈ స్ట్రింగ్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో తర్వాత మీరు ఏం చేయాలి? system.out.println system.println. సో ఇక్కడ LEN అని ప్రింట్ చేయొచ్చు. సో సేమ్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇదే ఎగ్జాంపుల్ లో చూడండి, లైక్ ఇది తీసేస్తున్నాను, ఆల్రెడీ ఉంది కాబట్టి. మీరు చూసినట్టయితే 11 వచ్చింది. సో ఏ విధంగా వచ్చింది అనేది నేను చెప్తాను. సో 11 కదా, సింపుల్ గా చెప్తా చూడండి. ఫస్ట్ h1 ఇదే కదా, స్ట్రింగ్ ఇదే కదా. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేశాడో చూద్దాం. సో ఎలా క్యాలిక్యులేట్ చేసిందో సిస్టమ్ చూద్దాం. సో ఇది 1, E2, L3, L మళ్ళీ 4, O5, స్పేస్ 6, W7, O8, R9, L10, D11. ఓకే, సో ఈ విధంగా మనము లెంత్ ను ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ మెథడ్ చూద్దాం. ఓకేనా?
సో క్యారెక్టర్ ఎట్. సో నెక్స్ట్ మెథడ్ ఏంటి? క్యారెక్టర్ ఇండెక్స్. ఓకే, సో క్యారెక్టర్ ఎట్ అంటే, సో ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యార్ ఎట్ కొంచెం జాగ్రత్తగా వినండి, ఎందుకంటే కొంచెం కాంప్లికేటెడ్, బాగా ఇంటర్వ్యూలో అవి అడిగే క్వశ్చన్స్ అన్నమాట ఇవి. సో క్యారెక్టర్ ఎట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా డిఫైన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ char ch is equal to str dot, ఓకే, char 81. సో జనరల్ గా నేను ఇది సేమ్ ఇక్కడే డిక్లేర్ చేసి, సో ఏం జరుగుతుందో ఫస్ట్ చూడండి. ఓకే, స్ట్రింగ్ 1 కదా, ch అని ప్రింట్ చేస్తాను. నాకు ఏం వస్తుందో చూడండి అవుట్పుట్. ఈ వచ్చింది. సో ఈ అంటే ఏంటి? 1. సో క్యారెక్టర్ అంటే 1 అంటే ఇన్ 1 అంటే ఏంటి? యాక్చువల్ గా మనకి కౌంట్ ప్రకారం 1 అంటే h కదా, బట్ ఈ ఎందుకు ప్రింట్ అయింది? బట్ ఇక్కడ ఇండెక్స్ మెథడ్ ఇండెక్స్ మెన్షన్ చేయాలి. ఇక్కడ 1 ఇండెక్స్ కాబట్టి, సో పైన ఇది h కాబట్టి h0 వస్తుంది. ఈ 1 2 3 4 5 6 7 8 9 10. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 ప్రింట్ చేయండి, ఎంటీ వస్తుంది. 5 ఇస్తే ఎంటీ వస్తుంది. 1 minute. సో 5 ఇస్తే ఏమొస్తుంది? ఎంటీ వచ్చింది. ఇక్కడ ఏమీ లేదు. 6 ఇచ్చి చూద్దాం. ఓకే, డబ్ల్యూ వచ్చింది. సో W6 కరెక్టేనా? సో 6 లో W ఉంది. ఓకే, రైట్. సో కరెక్ట్ గానే మనకి ప్రింట్ అయింది. సో దిస్ ఈజ్ అబౌట్ క్యారెక్టర్ అట్ ఇండెక్స్ మెథడ్. సో మనం ఏదైనా క్యారెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే బై యూజింగ్ ఇండెక్స్ మెథడ్ ద్వారా మనం యూజ్ చేయొచ్చు, అంటే ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి సబ్ స్ట్రింగ్. ఇంట్ సింటాక్స్ ఇది. బిగిన్ ఇండెక్స్ కామా ఇంట్ ఎండ్ ఇండెక్స్. సో మీకు ఈజీగా ఇక్కడ సింటాక్స్ చూస్తేనే అర్థమవుతుంది. సబ్ స్ట్రింగ్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నాకు హలో వద్దు, వరల్డ్ ఒకటే కావాలి. సో ఇది ఎలా పాసిబుల్? సబ్ స్ట్రింగ్ అనే మెథడ్ యూజ్ చేసి నేను చేస్తాను. చూడండి, స్ట్రింగ్ ఓకే, సబ్ str is equal to str1 dot sub str, సబ్ స్ట్రింగ్. సో ఈ మెథడ్ యూజ్ చేసి నేను చేస్తాను. సో ఫస్ట్ ఇంటీజర్ బిగిన్ ఇండెక్స్ అంటే నెంబర్ ఇవ్వాలని అర్థం. బిగిన్ ఇండెక్స్ ఎంత? ఓకే, 6 కామా ఎండ్ ఇండెక్స్ ఎంత? 10. సో ఇది యూజ్ చేస్తే నాకు ఏం ప్రింట్ అవుతుందో ఫస్ట్ చూద్దాం. ఓకేనా? సో సబ్ స్ట్రింగ్, రైట్. సో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. సో ఎగ్జిక్యూషన్ చేస్తే వరల్డ్ వచ్చింది. సో అంటే నేను ఇక్కడ నుంచి 5 నుంచి తీసుకోవాలా? ఒక్కసారి 5 నుంచి తీసుకుంటే ఓకే స్పేస్తో వస్తుంది. సో ఇక్కడ 6 తోటి తీసుకుని 11 తీసుకుంటాం. ఓకే, వరల్డ్ ప్రింట్ అయింది. అంటే చివరి వరకు. చివరి ఎంత ఉంది? ఇంకేం లేదు, 11. సో మొత్తం ఎంత? స్ట్రింగ్స్ 11 కదా. సో నేను ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ మొత్తం ఎండ్ ఇండెక్స్ 11 తీసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ మెథడ్ చూద్దాం. సో మీకు అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హలో ఒకటే కావాలంటే 0 to 6 0 to 5 చూద్దాం. 0 to 5. సో మీరు ఈ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. హలో, రైట్. సో నాకు స్పేస్తో సహా కావాలి, అప్పుడు 6 ఇచ్చుకోవాలి. ఓకే, సో స్పేస్ కూడా ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ ఒకటే రావాలి. సో అప్పుడు ఓకే, రైట్. మీకు అర్థమైంది అనుకుంటా ఈ మెథడ్. ఓకే, నెక్స్ట్ మెథడ్కి వెళ్దాం. సో నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఈక్వల్స్ మెథడ్. చాలా చోట్ల యూజ్ చేస్తాం మనం ఈక్వల్స్.
ఇక్కడ ఆబ్జెక్ట్ ఓబీజే. సో ఇది ఏంటో చూద్దాం. మీరు ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఇస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏం ఇస్తారంటే స్ట్రింగ్ ఇదే ఇస్తారు, str1 ఈజ్ ఈక్వల్ టు హలో వరల్డ్ అని ఇచ్చారు. ఓకే, సో ఈ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ కి మీరు ఇచ్చే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఈక్వలా కాదా అనేది చెక్ చేయాలి. సో చెక్ చేయాలి అంటే మీరు ఈక్వల్స్ ని మెథడ్ ని యూజ్ చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనకు వచ్చే రిజల్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. కాబట్టి నేను బూలియన్ డేటా టైప్ ని యూజ్ చేస్తాను. బూలియన్ ఓకే ఈజ్ ఈక్వల్ నా వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు str1 డాట్. ఓకే, సో ఇక్కడ నేను ఈక్వల్స్ మెథడ్ యూజ్ చేయాలి. సో ఈక్వల్స్ మెథడ్ యూజ్ చేసి ఓకే ఇక్కడ నేను ఇది టైప్ చేస్తున్నాను. లైక్ ఇది ప్లేస్ చేయాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత చూద్దాం ఏ విధంగా ఇది ఉంటుందో, ట్రూ ఆ ఫాల్స్ వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చాను. ఓకే, సో ప్రింట్ చేయాలి కదా, మనకి ఆన్సర్ అవ్వాలి కదా. మరి నాకు ఈ వేరియబుల్ ని ప్రింట్ చేస్తే ఇక్కడ ప్లేస్ చేస్తే నాకు వాల్యూ వస్తుంది, అది మీకు తెలిసిందే. ట్రూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఓ అక్కడ తీసాను, ఇప్పుడు ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. సో మీకు అర్థమైందా ఈక్వల్స్ మెథడ్ ఏ విధంగా ఉపయోగపడుతుందో? ఏం చేస్తుంది అని అంటే ఆబ్జెక్ట్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ని మాత్రమే కంపేర్ చేస్తుంది. స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ని మాత్రమే కంపేర్ చేస్తుంది, మిగతా వాటిని కాదు. ఓకేనా? సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద కాన్సెప్ట్ ఇన్ ద స్ట్రింగ్ కాన్సెప్ట్ లో ఉన్న బ్యూటీ అది. ఓకేనా? సో నెక్స్ట్ ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ మెథడ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్. ఇగ్నోర్ కేస్ లో ఏంటంటే స్ట్రింగ్ అనదర్ స్ట్రింగ్ సో ఏంటి దీని కథ ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. ఓకే, సో సేమ్ ఇది ఇలాగే తీసుకుంటున్నాను నేను. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, నేను అప్పుడు చేస్తాను. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇగ్నోర్. ఓకే, లైక్ ఇలా తీసుకున్నాను, ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్. సో ఆ మెథడ్ ఇక్కడ ఏంటంటే నేను జస్ట్ హలో వరల్డ్ అని ఇచ్చాను. ఓకే, సో ఇది చూద్దాం ఏ విధంగా ప్రింట్ అవుతుంది. మీకు చెప్తాను క్లారిటీగా, సో డోంట్ వరీ. ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి తీసేయండి. ట్రూ వచ్చింది. సో ఎందుకు? సో ఇక్కడ ఈక్వల్ ఇగ్నోర్ కేసులో ఏంటంటే మనకి సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కి కేస్ సెన్సిటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ అయితే క్యాపిటల్ లోనే ఉండాలి, స్మాల్ అయితే స్మాల్ లోనే ఉండాలి, ఇలా ఉంటుంది కదా. సో ఆ డిఫరెన్స్ కూడా లెక్క చేయదు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం స్మాల్ లెటర్స్ లో ఇచ్చిన సో ఇది ట్రూ అని చూపిస్తుంది, ఎందుకంటే హలో వరల్డ్ అంటే ట్రూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎక్కువ లెటర్ ఏదో ఒకటి పెట్టండి క్యాపిటల్లో, వేరే లెటర్ ఫాల్స్ వస్తుంది ఇమీడియట్ గా. మీకు అర్థమైందో అప్పుడు? సో ఈక్వల్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వల్స్ మెథడ్ అండ్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ మెథడ్? మీకు ఈ ఎగ్జాంపుల్ కనుక అర్థమైనట్టయితే ఆ డిఫరెన్స్ మీరు చాలా బాగా చెప్పగలుగుతారు. సో ఇక్కడ చూడండి, ఈక్వల్స్ అంటే కంపేర్ ద స్ట్రింగ్ టు ది స్పెసిఫైడ్ ఆబ్జెక్ట్. సో కంపేర్ చేస్తుంది టూ స్ట్రింగ్స్ ని, సో వితౌట్ కన్సిడరింగ్ ద కేసెస్ ని కన్సిడర్ చేస్తుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హలో వరల్డ్ మనం చేసాం కదా. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఇచ్చాను. స్మాల్ ఇచ్చినప్పుడు మీరు డిఫరెన్స్ చూడండి, ఖచ్చితంగా ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ కేస్ ని కన్సిడర్ చేస్తుంది. సారీ, నాకు నేను వితౌట్ అన్నాను. సో కన్సిడర్ చేస్తుంది ఇక్కడ.
ఓకేనా? సో ఈక్వల్ ఇగ్నోర్ కేసులో కన్సిడర్ చేయదు. సో అది క్యాపిటల్ హెచ్ అయినా స్మాల్ హెచ్ అయినా హెచ్ఏ కాబట్టి సో ఈక్వల్ ఇగ్నోర్ కేసులో మనకి హెచ్ని హెచ్ లాగే తీసుకుంటది. సో హలో వరల్డ్ ని హలో వరల్డ్ అని తీసుకుంటది. దాని మీనింగ్ ఒకటే అన్నట్టుగా తీసుకుంటది. మీరు అలా అర్థం చేసుకోండి. అప్పుడు మీకు బాగా గుర్తుంటది ఎప్పుడైనా క్వశ్చన్ ఎవరైనా రైజ్ చేసిన ఇటువంటి. ఓకేనా? సో నెక్స్ట్ మెథడ్ చూద్దాం. సో నెక్స్ట్ మెథడ్ లో ఏంటంటే మనకి అప్పర్ కేసు లోయర్ కేసు, అప్పర్ కేసు అండ్ సో ఈ 2 మెథడ్స్ చాలా సింపుల్, అందరికీ అర్థమవుతాయి. సో స్మాల్ లెటర్స్ ని క్యాపిటల్ లెటర్స్ అంటే స్మాల్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ని అప్పర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ గా కన్వర్ట్ చేయటం, లోయర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ని అప్పర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ గా కన్వర్ట్ చేయటం, ఈ 2 మెథడ్స్ బాధ్యత. ఓకేనా? నేను 2 క్యారెక్టర్స్ ని తీసుకుంటున్నాను ఇక్కడ. సో స్ట్రింగ్ అప్పర్ ఇజ్ ఈక్వల్ స్ట్రింగ్ అప్పర్ ఇజ్ ఈక్వల్ టు str1 dot to upper case. Okay, so next string lower is equal to str1 dot to lower case. ఓకే, సో ఈ రెండింటిని మనం ఎగ్జిక్యూషన్ చేసి అవుట్పుట్ ఏమొస్తుందో తెలుసుకుందాం. ఓకే, సో 2 సిస్టమ్ డాట్లు కావాలి కాబట్టి మనకి 2 ప్రింట్ చేస్తాం ఒకేసారి. అప్పర్ లోయర్ రైట్. సో ఇప్పుడు ప్రింట్ చేద్దాం. చూడండి, సో ఫస్ట్ వన్ మొత్తం క్యాపిటల్లో వచ్చింది. సో ఎందుకంటే ఇక్కడ మొత్తం స్మాల్లో ఉంది కాబట్టి. ఓకే, సో ఆల్రెడీ క్యాపిటల్ ఉన్నదాన్ని క్యాపిటల్ గానే కన్సిడర్ చేస్తుంది, మళ్ళీ స్మాల్లో కన్వర్ట్ చేయలేదు. స్మాల్ ఉన్నదాన్నే క్యాపిటల్లో కన్వర్ట్ చేస్తుంది. లోయర్ చూద్దాం. సో లోయర్ ఏంటి, ఆల్రెడీ లోయర్ ఉన్నదాన్ని టచ్ చేయదు. సో క్యాపిటల్లో ఉన్నదాన్ని లోయర్ గా కన్వర్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ యాక్చువల్. రైట్, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి కంటైన్స్ మెథడ్. ఇది కూడా ఇంపార్టెంటే. సో మీ నాలెడ్జ్ ని టెస్ట్ చేయడం కోసం ఈ మెథడ్స్ అన్ని కూడా యూటిలైజ్ చేస్తారు ఇంటర్వ్యూలో మీ మీద. సీక్వెన్స్. ఓకే, సో ఏంటిది ఈ మెథడ్ దేనికి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ అని ఉందా, మీరు ఇచ్చిన స్ట్రింగ్ లో ఆ వర్డ్ ఉందో లేదో చెప్పడం. సో ఉంటే ట్రూ చేస్తుంది, లేకపోతే ఫాల్స్. సింపుల్. బూలియన్ కంటైన్స్ ఇస్ ఈక్వల్ టు str1 dot contains just world. ఓకే, సో నేను ఇదే ప్రింట్ చేస్తాను. కంటైన్స్ ప్రింట్ చేస్తే ట్రూ వచ్చింది, వరల్డ్ ఉంది కాబట్టి. సో నేను ఇది చేస్తాను. ట్రూ వచ్చింది, ఎందుకు ఉంది, ఓ లెటర్ ఉందో లేదో చూద్దాం. ఓ లెటర్ కూడా ఉంది, ట్రూ. యాపిల్ ఉందా, లేదు, కాబట్టి ఫాల్స్. రైట్. సో ఇది కంటైన్స్ మెథడ్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రీప్లేస్. ఇది కూడా మంచి ఇంపార్టెంట్ మెథడ్. సో 8th మెథడ్ ఇది రీప్లేస్. సో రీప్లేస్ మెథడ్ లో క్యార్ ఓల్డ్ క్యారెక్టర్. ఓకే, సో క్యార్ న్యూ క్యారెక్టర్. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. సో రీప్లేస్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న ప్లేస్ ఉన్న స్ట్రింగ్ ని మార్చడం, లేదా ఒక క్యారెక్టర్ మార్చడం. సింపుల్ గా చూద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏం మారుద్దాం, హలో వరల్డ్ ఉంది కదా, ఓ ప్లేస్ లో ఏ పెడదాం. ఓకే, ఓ ప్లేస్ లో ఏ పెడదాం. స్ట్రింగ్ రీప్లేస్డ్
placed as str is equal to str1 dot replace. ఇక్కడ ఓల్డ్ క్యారెక్టర్ ఏంటి ఓ కామా ఇక్కడ నాకు న్యూ క్యారెక్టర్ ఏం కావాలి ఏ కావాలి అంతే కదా. సో క్లోజ్ చేసేస్తాను, సింపుల్ అన్నమాట. ఓకే, బట్ ఇక్కడ క్యారెక్టర్ అని మెన్షన్ చేసిన తర్వాత మనం సింగిల్ కోట్స్ లో ఇవ్వాలి. ఓకే, సో చూద్దాం ఏ విధంగా మనకి అవుట్పుట్ వస్తుంది. ఎగ్జిక్యూషన్ చేస్తున్నాను. సో ఓ ప్లేస్ లో ఏ వచ్చి రైట్. సో ఇది మనము స్ట్రింగ్ లో ఉన్న మెథడ్స్ అండ్ అలాగే స్ట్రింగ్ ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం అనేది. లైక్ ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాం, ఒక క్రియేట్ స్ట్రింగ్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలి. సో మనం 2 ways లో క్రియేట్ చేయొచ్చు, లైక్ లిటరల్ లో అండ్ న్యూ కీవర్డ్ యూజ్ చేసి. సో లిటరల్ లో క్రియేట్ చేసేది స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ లో స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో న్యూ కీవర్డ్ యూజ్ చేస్తే హీప్ ఏరియాలో మనకి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. తర్వాత లెంత్ చూస్తాను. సో వీ గెట్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ 1, లైక్ హలో వరల్డ్ మనకి ఎంత వచ్చింది 11 సంథింగ్ ఎంత వచ్చింది. సో నెక్స్ట్ క్యారెక్టర్ అట్ ఇండెక్స్. సో వీ గెట్ ద క్యారెక్టర్ అట్ ఇండెక్స్ 1 ఆఫ్ స్ట్రింగ్ 1, రైట్. తర్వాత సబ్ స్ట్రింగ్ మెథడ్ గురించి చూసాం. సో అంటే వి ఎక్స్ట్రాక్ట్ ద సబ్ స్ట్రింగ్ ఫ్రమ్ స్ట్రింగ్ 1. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ ఈక్వాలిటీ. సో స్ట్రింగ్ 2 స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ని ఈక్వల్ గా కదా చూసాం, ఈక్వల్ ఇగ్నోర్ కేస్ కూడా చూసాం. ఓకే, సో అండ్ అట్ ద సేమ్ టైం అప్పర్ కేస్ లోయర్ కేస్ మీకు ఆల్రెడీ అర్థమైంది. తర్వాత కంటైన్స్ మెథడ్ చూసాం, తర్వాత రీప్లేస్ మెథడ్ కూడా మనం చూసాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ హౌ strings are created in Java and some important methods in string. Okay.